యెషయా గ్రంథము. యెషయా గ్రంథము మొదటి భాగము. సిరియా ఇజ్రాయేలు. 1వ అధ్యాయము. యుద్ధమునకు ముందటి ప్రవచనములు. గ్రంథనామము. యూదా యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనములివి. యూదా నేలిన ఉజ్జియా, యోతాము, ఆహాసు, హిజ్కియా రాజుల కాలములలో అతడి ఈ దృశ్యములను గాంచెను. ప్రభువిట్లు పలికెను, భూమ్యాకాశములారా వినుడు. నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడిరి. ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియను, గాడిదకు యజమానుడు తనకెక్కడ గడ్డి వేయునో తెలియను. కానీ ఇజ్రాయేలుకు ఏమీ తెలియదు, నా ప్రజలేమీ అర్థం చేసుకొనరు. యూదాకు శిక్ష. పాపజాతి ప్రజలారా, మీకు అనర్థము వాటిల్లును. మీరు దుష్టులు, దుష్కార్యములకు పాల్పడువారు, పూర్తిగా చెడిపోయిన వారు. మీరు ప్రభువును విడనాడితిరి. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నిర్లక్ష్యము చేసితిరి, అతని నుండి వైదొలగితిరి. నేను మిమ్ము మరలా కొట్టవలెనా? మీరు నిరంతరము నాపై తిరుగుబాటు చేయనేలా? ఇజ్రాయేలు, నీ తలిప్పటికే గాయాలతో నిండి ఉన్నది, నీ గుండె బలహీనమై ఉన్నది. అరికాలి నుండి నడినెత్తి వరకు నీ దేహమున ఆరోగ్యకరమైన భాగమే లేదు. నీ తల నుండి కాలు వరకు దెబ్బలు, గాయములు, పుండ్లతో నిండియున్నవి. నీ పుండ్లకు చికిత్స చేయలేదు, కట్టుకట్టలేదు, తైలము పూయలేదు. నీ దేశము నాశమైనది, నీ నగరములు కాలిపోయినవి. నీవు చూచుచుండగానే అన్యజాతి వారు నీ పొలములు ఆక్రమించుకొనిరి. అన్యులచే నాశము చేయబడిన దానివలే అది పాడైపోయెను. సియోను కుమార్తె శత్రువుల ముట్టడికి గురి అయి ద్రాక్ష తోటలోని గుడిసెవలే, దోస తోటలోని పాకవలే ఏకాకిగా వదిలివేయబడినది. సర్వశక్తిమంతుడైన ప్రభువు మనలో శేష జనమును కొద్దిమందిని మిగిల్చి ఉండని ఎడల మనము సొదొమ వలె అయ్యడివారము, గొమొర్రా వలె ఉండెడివారము. చిత్తశుద్ధి లేని మతాచరణములు. సొదొమ పాలకులారా, ప్రభు పల్కులు ఆలింపుడు. గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీ బహుళ బలుల వలన నాకు ఒరిగినది ఏమిటి? మీరు పొట్టేళ్లను దహన బలిగా అర్పించుట వలన, ఓతరించిన పశువుల క్రొవ్వును పేల్చుట వలన నాకు విసిగెత్తుచున్నది. ఎడ్లు, గొర్రెలు, మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు. మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వీనన్నిటినీ కొనిరమ్మన్నదెవరు? మిమ్ము నా ఆవరణలో కాలు పెట్టమన్నదెవరు? అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు. మీరు వేయు సాంబ్రాణి పొగ నాకు అసహ్యముగా ఉన్నది. మీ అమావాస్య పండుగలు, విశ్రాంతి దినోత్సవములు, ఉత్సవ దిన సమావేశములు నేను భరింపలేను. అవన్నీ మీ పాపముల వలన కలుషితములైనవి. మీ అమావాస్య పండుగలు, మీ ఉత్సవములు నేను అసహ్యించుకొనుచున్నాను. వానినిక సహింపజాలను, అవి నాకు బాధాకరములు. మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. మీరెన్ని మనవులు చేసినా నేను ఆలింపను. మీ చేతులు నెత్తురుతో నిండియున్నవి. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు.
వితంతువుల కోపు తీసుకొనుడు. మన వివాదమును పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు. కాని నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాతబడుదురు. ప్రభువైన నేను పలికిన పలుకిది. యెరూషలేము మీద శోకగీతము. పూర్వము విశ్వసనీయముగా మెలిగిన నగరమిప్పుడు వేశ్యవలే వర్తించుచున్నది. ఒకప్పుడు ఇచ్చట నీతి న్యాయములు నెలకొని ఉండెను. కాని ఇప్పుడిది నరహంతలకు ఆలవాలమయ్యెను. నీ వెండి సీసపు కల్తీగా మారెను. నీ ద్రాక్షారసము నీళ్లు కలిసి పలుచనయ్యను. నీ నాయకులు నా మీద తిరుగుబడుచున్నారు. దొంగలతో చేతులు కలుపుచున్నారు. బహుమతులు ఆశించుచున్నారు. లంచాలు కోరుచున్నారు. వారు అనాథ బాలలకు న్యాయం జరిగించుటలేదు. వితంతువుల వ్యాజ్యములను పరిష్కరించుటలేదు. కనుక సర్వశక్తిమంతుడైన ప్రభువు, బలసంపన్నుడైన ఇశ్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు: నేను నా శత్రువులను జయింతును. నా విరోధుల మీద పగ తీర్చుకొందును. నా హస్తమును నీకు వ్యతిరేకముగా చాచెదను. కొలిమిలో నిన్ను శుద్ధి చేసి నీ కల్తీని తొలగింతును. నీలోని మాలిన్యమును నిర్మూలింతును. పూర్వము మీకు ఉండిన న్యాయాధిపతుల వంటి వారిని, తొలుత మీకు ఉండిన సలహాదారుల వంటి వారిని మీకు మరలా దయచేయుదును. అప్పుడు నీతిగల పట్టణమని, విశ్వాసపాత్రమైన నగరమని నీవు పిలువబడుదువు. సియోను న్యాయము చేత, పశ్చాత్తాపపడుదాని నివాసుల నీతి చేత రక్షింపబడుదురు. కాని తిరుగుబాటు చేయువారు పాపులు నాశనమగుదురు. ప్రభువును విడనాడు వారు హతులగుదురు. వృక్షారాధన ఖండన. మీరు సింధూరములకు మోజు పడినందుకు సిగ్గుపడుదురు. పవిత్ర వనముల పట్ల మక్కువ చూపినందుకు ముఖములు ఎర్రబారును. మీరు వాడిపోయిన సింధూరము వలె, నీరు దొరకని తోట వలె ఎండిపోయెదరు. బలాఢ్యులు నారపీచు వలె అగుదురు. వారి పని నిప్పు రవ్వలగును. వారు వారి చేయిదములు కలిసి మండును. ఆ మంటను ఎవ్వడు ఆర్పడు. 2వ అధ్యాయము. శాశ్వతమైన శాంతి. యూదా యెరూషలేముల గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నిటిలో ప్రధానమైనదగును. కొండలన్నిటిలో ఎత్తైనదగును. సకల జాతులు ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు: మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయముకు పోవుదుము. ఆయన తన మార్గములు మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును. ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయల్వెడలును. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును. అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుకొందురు. తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధముకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా రండు, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదము.
ప్రభువు ఆగమనము. ప్రభు, నీవు నీ ప్రజ అయిన యాకోబు సంతతిని పరిత్యజించితివి. దేశము తూర్పు నుండి వచ్చిన మాంత్రికులతో నిండిపోయినది. ఫిలిస్తియా దేశమున వలె సోద చెప్పువారు ఎల్లెడలా కనిపించుచున్నారు. ప్రజలు అన్యజాతులతో పొత్తు చేయుచున్నారు. వారి దేశమున వెండి బంగారములు విస్తారముగా ఉన్నవి. వారి సంపదలకు అంతమే లేదు. వారికి గుర్రములు సమృద్ధిగా ఉన్నవి, రథములకు లెక్కయే లేదు. వారి దేశమున విగ్రహములు విరివిగా ఉన్నవి. ఆ ప్రజలు తమ చేతులతో మలచిన విగ్రహములను తామే ఆరాధించుచున్నారు. నరమాతృలు ఎల్లరూ మన్నుగరుతురు. ప్రభు, నీవు వారిని క్షమించవలదు. ప్రభువు భీకర కోపము నుండి, ఆయన శక్తి ప్రభావముల నుండి తప్పించుకొని దాగుకొనుటకు కొండ గుహలలోనికి జొరబడుడు, నేల బొరియలలోనికి దూరుడు. ఆ దినమున ప్రభువు నరుల పొగరు అణగద్రొక్కును, ప్రజల గర్వమును అణచివేయును. ప్రభువు మాత్రమే ఉన్నతుడగును. ఆ దినమున సర్వశక్తిగల ప్రభువు గర్మాత్ములను, ఉన్నత పదవిలో ఉన్నవారిని, అహంకారులను అణగద్రొక్కును. ఉన్నతములైన లెబానోను దేవదారులను, బాషాను సింధూరములను, ఉత్తుంగ పర్వతములను, ఎత్తైన కొండలను, ఎత్తైన కోట బురుజులను, దుర్గ ప్రాకారములను, విలువగల తర్షీసు నావలను, అందమైన కళావస్తువులను ఆయన నాశనము చేయును. ఆ దినమున ప్రభువు నరుల పొగరు అణగద్రొక్కును, ప్రజల గర్వమును అణచివేయును. ప్రభువు మాత్రమే ఉన్నతుడగును. విగ్రహములెల్లా క్రింద పడవేయబడును. ప్రభువు భూమిని గడగడలాడించుటకు విజయము చేయునప్పుడు అతని భీకర కోపము నుండి, అతని శక్తి ప్రభావముల నుండి తప్పించుకొని దాగుకొనుటకు కొండ గుహలలో జొరబడుడు, నేల బొరియలలో దూరుడు. ఆ దినమున నరులు తాము ఆరాధించుటకై చేసిన వెండి బంగారు విగ్రహములను చుంచెలుకలకు, గబ్బిలములకు పారవేయుదురు. ప్రభువు భూమిని గడగడలాడించుటకు విజయము చేయునప్పుడు ఆయన భీకర కోపము నుండి, ఆయన శక్తి ప్రభావముల నుండి తప్పించుకొని దాగుకొనుటకు కొండ గుహలలోనికి, బండ నెర్రెలలోనికి జొరబడుడు. ముక్కు బెజ్జములలో ఊపిరియున్న అల్పమానవుని నమ్మవలదు. అతని బండారమెంత? తోబీతు గ్రంథము 1వ అధ్యాయము. తోబీతునైన నా గాథ ఇది. మా తండ్రి తాతలు క్రమముగా తోబియేలు, అనానీయేలు, అదూవేలు, గబాయేలులు. వారు అసీయేలు కుటుంబమునకును నఫ్తాలి తెగకును చెందినవారు. నేను అస్సీరియా రాజైన షల్మనేసరు కాలమున తిష్బే నుండి బందీగా కొని రాబడితిని. ఈ నగరము గలిలియా రాష్ట్రము ఉత్తర భాగమున ఉన్నది, మరియు అది నఫ్తాలి మండలములోని కాదేశునకు దక్షిణముగాను, హాషేరునకు ఉత్తరముగాను ఉన్నది. ప్రవాసమున తోబీతు. తోబీతునైన నేను నా జీవితమందు ఎల్లప్పుడూ ధర్మమును పాటించుచు సత్కార్యములు చేయుచు వచ్చి తిని, నా వలె అసీరియా మీదిగా నినివే పట్టణమునకు ప్రవాసులుగా కొని రాబడిన తోటి యూదులకు, మా బంధువులకు నేను మిక్కిలిగా దాన ధర్మములు చేసి తిని. నేను యువకుడనుగా ఉండినప్పుడు మా ఇశ్రాయేలు దేశమున వసించి తిని. అప్పుడు మా నఫ్తాలి తెగవారందరూ యెరూషలేము నగరమును, దావీదు వంశజులైన రాజులను తిరస్కరించిరి. కాని ప్రభువు
ఇశ్రాయేలు నగరములన్నిటిలోనూ ఆ యెరూషలేము నగరముననే తన శాశ్వత నివాసమునకు కాను పవిత్ర మందిరమును నిర్మింపగోరెను. ఇశ్రాయేలీలెల్లరూ ఈ తావుననే బలులను అర్పింపవలెను. అయినను నఫ్తాలి తెగకు చెందిన ఎల్ల ప్రజల వలె మా కుటుంబము వారును వారి విశ్వాసమునకు విరుద్ధముగా గలిలియలోని దాను నగరమునకు వెళ్ళి అచట ఇశ్రాయేలు రాజైన యరొబాము నఫ్తాలీలో పూర్వులు నెలకొల్పిన కోడెదూడ పాలు విగ్రహములకు బలులర్పించడివారు. ధర్మశాస్త్రము ప్రకారము ఇశ్రాయేలీలెల్లరూ పండుగలలో పాల్గొనుటకు యెరూషలేమునకు పోవలయును. ఇది నిత్య విధి. కాని తరచుగా ఒక్కడనే అచటికి యాత్ర చేసేడివాడను. మా పొలమున పండిన మొదటి పంటను, మా గొడ్లు ఈనిన తొలిచూలు పిల్లలను, మా పశువులలో 10వ వంతును, మా గొర్రెల నుండి కత్తిరించిన మొదటి ఉన్నిని తీసుకొని నేను త్వరగా యెరూషలేమునకు ప్రయాణము చేసేడివాడను. అచటి దేవాలయమునందు పీఠము ముందట నిలిచి ఈ కానుకల నెల్ల అహరోను వంశజులైన యాజకులకు అర్పించడివాడను. యెరూషలేమున దేవుని సేవించు లేవీయులకును నా ధాన్యమునందును ద్రాక్ష సారాయమునందును ఓలీవు తైలమునందును దానిమ్మలు అంజూరములు మొదలైన ఫలములందును 10వ వంతు సమర్పించడివాడను. ఒక్క 7వ ఏడు తప్ప ప్రతి 6 ఏండ్లును నాకు పండిన పంటలో ఇంకొక 10వ వంతును కూడా విక్రయించి ఆ సొమ్మును యెరూషలేమున ఉత్సవ భోజనమునకు వినియోగించడివాడను. ప్రతి 3వ ఏడును నా పంటలో వేరొక 10వ వంతును కూడా కొనివచ్చి యెరూషలేమున వితంతువులకు, అనాథలకు, ఇశ్రాయేలీయుల మధ్య వసించు విదేశీయులకు కానుకగా ఇచ్చడివాడను. వారును నేను కలిసి ఉత్సవ భోజనమును భుజించడి వారము. నేను మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈ కార్యములెల్లా చేసితిని. మా తండ్రి అనానీయేలునకు తల్లి అయిన దెబోరా కూడా ఇట్టి కార్యములు చేయవలయునని నాతో చెప్పెను. చిన్ననాడే మా తండ్రి చనిపోయినందున నేను అనాథనైతిని. నేను పెరిగి పెద్దవాడనైన పిదప హన్నా అను మా తెగ పిల్లనే పెండ్లి ఆడితిని. మాకొక బిడ్డడు కలుగగా వానికి తోబియా అను పేరు పెట్టితిమి. తరువాత మమ్ము అస్సీరియా ప్రవాసమునకు కొని వచ్చినప్పుడు నన్ను నినివేకు తీసుకొని వచ్చిరి. అచట మా బంధువులు, తోటి యూదులు ఆ దేశీయులు భుజించు అన్నమనే తినడివారు. కాని నేను మాత్రము వారి కూడు ముట్టుకోలేదు. నేను సర్వోన్నతుడైన ప్రభు ఆజ్ఞలను నిండు హృదయముతో పాటించితిని. కనుక ఆ ప్రభువు నేను షల్మనేసరు దయకు నోచుకొనున్నట్లు చేసెను. ఆ రాజు తనకు వలసిన వస్తు సంభారములను కొనుటకు నన్ను నియమించెను. అతడు చనిపోవు వరకును నేను మేదియా దేశమునకు ప్రయాణము చేసి అచ్చట అతడికి కావలసిన పదార్థములను కొనిడివాడను. ఒకసారి నేను మేదియాలోని రాగేసు పట్టణమునకు పోయినప్పుడు గాబ్రియాసు సోదరుడైన గబాయేలు ఇంట 10 సంచుల వెండి నాణెములు దాచితిని. షల్మనేసరు చనిపోయిన పిదప అతని కుమారుడు సన్హెకరీబు రాజయ్యను. అటు తరువాత మేదియాకు ప్రయాణము చేయుట సులభము కానందున నేనచ్చటికి వెళ్ళనే లేదు. షల్మనేసరు బ్రతికి ఉన్న కాలమున నేను మా జాతి వారికి పెక్కు దాన ధర్మములు చేసి తిని, వారు ఆకలిగొని వచ్చినప్పుడు నేను వారికి భోజనం పెట్టడివాడను. బట్టలు లేని వారికి బట్టలిచ్చడివాడను. నినివే పౌరులు మా జాతి వారి శవములను పట్టణ ప్రాకారము వెలుపల పడవేసినప్పుడు నేను వానిని పాతిపెట్టడివాడను. సన్హెకరీబు యూదా మీదికి దాడి చేసినప్పుడు స్వర్గాధిపతి అయిన ప్రభువును దూషింపగా అతడు ఆ రాజును శిక్షించెను. కనుక సన్హెకరీబు యూదాను విడిచి రావలసి వచ్చెను. అట్లు తిరిగి వచ్చిన పిదప అతడు కోపావేశముతో చాలామంది ఇశ్రాయేలీయులను
సంహరించెను. నేను వారి శవములను రహస్యముగా కొనిపోయి పాతిపెట్టి తిని. అటు తరువాత రాజు ఆ శవముల కొరకు గాలింపగా అవి అతనికి దొరకలేదు. అప్పుడు నినివే పౌరుడొకడు రాజు చంపించిన వారి శవములను రహస్యముగా పాతిపెట్టినది నేనే అని అతనితో చెప్పెను. నేనా సంగతిని తెలిసికొంటిని. రాజభటులు నా ప్రాణములు తీయుటకు కాను నన్ను గాలించుచుండిరి. కనుక నేను భయపడి నినివే నుండి పారిపోయి తిని. వారు నా సొత్తునంతటినీ స్వాధీనము చేసుకొని రాజు కోశాగారమునకు ఒప్పచెప్పిరి. ఇక నా భార్య అన్న, నా కుమారుడు తోబియా తప్ప నాకేమీ మిగులలేదు. అటు తరువాత 70 దినములు గడువక ముందే సన్నెకరీబు కుమారులిద్దరూ తమ తండ్రిని హత్య చేసి అరారతు కొండలకు పారిపోయిరి. సన్నెకరీబు తనయుడు ఏసర్హద్దోను తండ్రికి బదులుగా రాజయ్యను. ఆ రాజు నా సోదరుడైన అనాయేలు కుమారుడు అహీకారును తన రాజ్యమున ఆర్థిక వ్యవహారములను పరిశీలించు అధికారిగా నియమించెను. అతడు సన్నెకరీబునకు కూడా గృహ నిర్వాహకుడు, కోశాధికారి, లేఖకుడు, ముద్రాధికారి. కనుక ఏసర్హద్దోను కూడా అతనిని పూర్వ పదవిలో కొనసాగనిచ్చెను. నా సోదరుని తనయుడకు ఈ యహీకారు నా తరపున రాజులకు మనవి చేయగా నన్ను తిరిగి నినివేకు రానిచ్చిరి. 2వ అధ్యాయము. తోబీదు దృష్టిని కోల్పోవుట. ఆ రీతిగా ఏసర్హద్దోను పరిపాలనా కాలమున నేను మరలా ఇల్లు చేరుకొంటిని. నా భార్య అన్న, నా కుమారుడు తోబియా కూడా నా యొద్దకు తిరిగి వచ్చిరి. 70 నాళ్లకు వచ్చు పెంతకోస్తు అను వారముల పండుగకు మేము మంచి విందు సిద్ధము చేసుకొంటిమి. నేను భోజనము చేయనించి తిని. బల్ల మీద చాలా భోజన పదార్థములు కనిపించినవి. నేను నా కుమారుడు తోబియాతో, నాయనా, నీవు బయటికి వెళ్ళి మనవలే ఈ పట్టణమున ప్రవాసమున జీవించుచున్న పేద ఇశ్రాయేలీయుని ఒకనిని తోడ్కొని రమ్ము. కాని అతడు దేవుని పట్ల భయభక్తులు చూపువాడై ఉండవలయును. అతనిని మనతో కలుపుకొని భుజింతము. నీవు వచ్చు వరకు నేను వేచియుందునని చెప్పి తిని. తోబియా పేదవానిని వెదకి తీసుకొని రాపోయెను. కాని అతడు కొంచెము సేపటిలోనే తిరిగి వచ్చి, నాయనా, నాయనా అని పిలిచెను. నేనేమి జరిగినదని అడిగి తిని. అతడు, మన జాతి వానిని ఒకనిని ఇప్పుడే గొంతు పిసికి చంపి సంత వీధిలో పడవేసిరని చెప్పెను. నేను భోజనం ముట్టుకొనకుండా వెంటనే లేచి వెళ్ళి తిని. సంత నుండి శవమును తీసుకుని వచ్చి ఒక పాకలో ఉంచి తిని. సాయంకాలమైన పిదప దానిని పాతిపెట్టవచ్చును అనుకుంటిని. తరువాత ఇంటికి వచ్చి స్నానము చేసి శుద్ధిని పొందితిని. అటు పిమ్మట విచారముతో విందారగించి తిని. అప్పుడు ఆమోసు ప్రవక్త బేతేలును గూర్చి, నీ పండుగలు శోకదినములగును, నీ ఆనంద గీతములు శోకగీతములగును అని పలికిన వాక్యము నాకు జ్ఞప్తికి వచ్చెను. నేను దిగులుతో ఏడ్చి తిని. ప్రొద్దు గ్రుంకిన తరువాత గోతిని త్రవ్వి పీనుగును పాతిపెట్టి తిని. ఇరుగు పొరుగు వారు నన్ను పరిహాసం చేసి, నీకేమాత్రము భయము లేదా? పూర్వము నీ విట్టి పనిని చేసినందులకు వారు నీ ప్రాణములు తీయగోరిరి కదా. నీవప్పుడు పారిపోయి ప్రాణములు రక్షించుకొంటివి. అదరు బెదరు లేక ఇప్పుడు మరలా ప్రేతములను పాతిపెట్టుచున్నావా అనిరి. ఆ రాత్రి నేను స్నానము చేసి శుద్ధిని పొంది మా ఇంటి ముంగిట గోడ ప్రక్కన పండుకొంటిని. వాతావరణము వేడిగా ఉన్నందున మొగమును బట్టతో కప్పుకోనైతిని. ఆ గోడ మీద పిచ్చుకలున్నవి, కాని ఆ సంగతి నాకు తెలియదు. అవి తమ వేడి రెట్టను చివాలున నా కన్నులలో జారవిడిచెను. నా నేత్రములలో తెల్లని పొరలేర్పడెను. నేను వైద్యుని తర్వాత వైద్యుని సందర్శించి తిని. కాని వారి లేపనముల వలన నా కంటి పొరలు ఇంకనూ ముదిరినవి. చివరికి చూపు పూర్తిగా మందగించినది.
నేను 4 ఏండ్ల పాటు గ్రుడ్డివాడనుగా ఉంటిని. అహీకారు 2 ఏండ్ల వరకు నన్ను పోషించెను. తరువాత అతడు ఏలామునకు వెళ్ళిపోయెను. నా భార్య సామాన్య స్త్రీల వలె కూలి పని చేయవలసి వచ్చెను. ఆమె మగ్గము మీద నేత నేసెడిది. ఆ నేసిన బట్టను తీసుకొని పోయినప్పుడు యజమానులు ఆమెకు కూలి ఇచ్చెడివారు. ఒక పర్యాయము 3వ నెల 7వ దినమున అన్న ఒక బట్టను నేసి యజమానుల యొద్దకు కొనిపోయెను. వారామెకు పూర్తి వేతనమును చెల్లించటం మాత్రమే కాక ఒక మేకపిల్లను కూడా కానుకగా ఇచ్చిరి. అది మా ఇంటికి రాగానే అరచుట మొదలుపెట్టెను. నేను నా భార్యను పిలిచి, ఈ మేకపిల్ల ఎక్కడిది? నీవు దానిని ఎవరి యొద్ద నుండినైనా దొంగిలించుకొని వచ్చితివా ఏమి? పోయి వెంటనే దానిని దాని ఇంటి వారికి ఒప్పగించి రమ్ము. దొంగ సొమ్మును భుజించుట న్యాయము కాదంటిని. అన్న, ఇది దొంగ సొమ్ము కాదు, వేతనముతో పాటు దీనిని కూడా నాకు బహుమతిగా ఇచ్చిరని చెప్పెను. కాని నేను ఆమె పలుకులు నమ్మనైతిని. ఆమె చేసిన పనికి నేను మొగమెత్తుకోజాలనైతిని. కనుక ఆ మేక కూనను దాని యజమానులకిచ్చి రమ్మని పట్టుపట్టి తిని. కాని ఆమె కోపముతో, నీ దాన ధర్మములన్నీయు ఏమైనవి? నీ సత్కార్యములన్నీయు ఏ గాలికి పోయినవి? ఆ పుణ్యమంతయు ఏ వరదన పోయినది? ఇప్పుడు నీ హృదయము నాకర్థమైనదిలే అని విరుచుకొని పడెను. సామెతల గ్రంథము 9వ అధ్యాయము. మూర్ఖులు. మూర్ఖుని మందలించువాడు నవ్వుల పాలకును, దుష్టుని హెచ్చరించువాడు అవమానము కొని తెచ్చుకొనును. నీవు మూర్ఖుని మందలించినచో అతడు నిన్ను ద్వేషించి తీరును. కాని జ్ఞానిని మందలించినచో అతడు నిన్ను అభిమానముతో చూచును. విజ్ఞానికి బోధించినచో అతని జ్ఞానము పెరుగును. ధర్మాత్మునికి ఉపదేశించినచో అతని తెలివి ఎక్కువగును. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. పవిత్రుడైన ప్రభుని తెలుసుకొనుటయే వివేకము. నా వలన నీ ఆయుష్కాలము పెరుగును. విజ్ఞాని వైనచో నీకు లాభము కల్గును. మూర్ఖుడ వైనచో నష్టపోగునది నీవే.